అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. సండే నవంబర్ 9th, నవంబర్ 9, 2025, 2025. ఈ చెట్టు గ్రీన్గా ఉంది కదా, 3 weeks ago. ఇప్పుడేమో మొత్తం ఎల్లో అయిపోయి రాలిపోయింది. నేను ఈ మధ్యన వీడియోలు తీయటం లేదు, కొంచెం అది ఇది చేసుకుంటాను. ఇవాళైనా పొద్దున తీయాల వద్దా అనుకుంటే మామూలుగా గార్డెన్ పని మొదలెట్టేశాను. తర్వాత తీస్తే బాగుంటుందేమో అని తీస్తున్నాను. అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు ఈ వీడియో, బట్ చూడండి. ఇవన్నీ తవ్వేసి అనమాట, ఎల్లో డాలియాస్. రేపు ఫ్రీజ్ వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి తవ్వేయాలన్నమాట. సో ఇలాగా దుంపలు డాలియాస్, ఎల్లో డాలియాస్ పేర్లు రాసుకుని పెట్టుకున్నాను. 11/9/2025 రెడ్, ఎల్లో, పర్పుల్ అన్నీ రాసుకున్నాను. ఇవన్నీ తీసేసాను అనమాట. ఒకసారి ఆల్రెడీ ట్రాష్లో పడేసాను కొన్ని తీసుకెళ్ళి, ఒక టార్ప్ నిండాను ఇక్కడ వచ్చినవి. సో రేపు బాగా ఫ్రీజ్ వస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇదంతా క్లీన్ చేయాలి. ఇంకా ఇవేమో అన్నీ తీయాలన్నమాట. ఈ డాలియాస్ అన్నీ కూడా మాడిపోతున్నాయి, ఇవన్నీ తీయాలి. సో చూపిస్తున్నాను మీకు. నీళ్ళు ఇంకా ఉన్నాయి, ఇవన్నీ ఖాళీ చేయాలి. ట్యాంక్ ఫ్రిడ్జ్ లోపల పెట్టాలి, బోల్డ్ పని ఉంది, గార్డెన్ పని. సో నవంబర్ 15th ఇవాళ. నిన్ననే చేశాను. ఇవి విండో కర్టెన్స్ అన్నీ తీసేసి వాష్ చేశాను అనమాట. బకెట్లో ముందు వాష్ చేసి ఆ తర్వాత వాషింగ్ మిషన్లో వేశాను. ఇది కిచెన్ పైన ఉంటుంది అనమాట, ఎప్పటి నుంచో ఉంది, నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఉంది. సో ఈ విండోకి తెల్లది ఉండేది కదా, తీసేసాను. ఇది క్యూట్గా ఉంది కదా, టెక్నిక్ అంటే ఇంజనీరింగ్ అనమాట. చిన్న ఇది ఉంది. ఈ మేకు చూస్తే కనుక మీకు తెలిసిపోద్ది, చాలా పాతకాలదని. ఈ మేకు చాలా పాతదన్నమాట. సో ఈ క్లిప్ ఎలాగ జస్ట్ స్ట్రెచ్ చేసి ఇలా పెట్టడమే అనమాట దీనికి. వీడియో తీస్తూ చేయటం కష్టంగా ఉంది. చూసారా, ఇలా అనమాట. దీనికి ఇది ఎక్కిస్తాం. ఇది పైన కూడా ఉంది. నాకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకని చూపిస్తున్నాను. విండో కవరింగ్, ఇది కిచెన్ విండో కూడా క్లీన్ చేస్తున్నాను ఇవాళ. నవంబర్ 15వ తారీఖు. ఇదంతా తీసి క్లీన్ చేయాలి. చేసి దీనికేమో శాండింగ్ చేసి కొంచెం ఇది వుడ్ స్టెయిన్ వేయాలి, దీనికి పాడైపోతుంది. సో అదంతా పని ఉంటుంది అనమాట. ఏదో వింటర్లో ఏదో పనులు చేసుకుంటా ఉంటాను నేను. చిన్న రాడ్ అనమాట, చిన్న విండోకి. క్యూట్గా ఉంది కదా. ఈ స్టెప్స్ 2 ఎక్కి అయినా సరే నాకు అందలేదనమాట. ఇంకా ఈ కౌంటర్ మీదకి ఎక్కి దీన్ని పైకి పెట్టాల్సి వచ్చింది. చాలా కష్టపడ్డాను. ఇది మాత్రం ఈజీ కాదు చేయటం. మొత్తానికి చేసేసాను. అదిగో క్లీన్ అయిపోయింది. వాటర్ సోప్తో చేశాను. జస్ట్ సోప్ అండ్ వాటర్ తోటి క్లీనప్ అయిపోయింది. ఈ లోపల కూడా క్లీన్ అయింది. తడిగుడ్డతో తుడిచాను. మళ్ళీ సంవత్సరం దాకా చేయక్కర్లేదు. సో నవంబర్ 15th ఇవాళ పొద్దుట. ఇంకా గ్రీన్గా ఉంది ఇక్కడ, కానీ ఇవి తవ్వేయాలన్నమాట. అటువైపు తవ్వేశాను, ఇటువైపు ఇంకా తవ్వలేదు. ఇంకా పువ్వులు రావు, తవ్వేశాను. ఇదేమో అండర్ ద డెక్ పెట్టాను. ఈ గర్బేరా డైజీ పువ్వు వస్తుంది, బోల్డ్ పూలు పెడుతుంది. కానీ ఇప్పుడు వింటర్ కదా, లోపల పెడదామని చూస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఇక్కడ టమాటో చెట్టు అన్నీ తీసేసాను. ఈ పార్స్లీ ఇంకా గ్రీన్గా ఉంది, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడేమో టర్నిప్స్ను ఇవి రాడిషెస్ వస్తాయి. ముల్లంగి, మన వైట్ ముల్లంగి, అవన్నీ వస్తున్నాయి. ఇంకా అన్నీ గ్రీన్గా ఉన్నాయి, చూసారా. వైట్ ముల్లంగి అస్సలు దెబ్బతినలేదు. ఫ్రీజ్ వచ్చినా కూడా ఇది ఐస్ ఎంత గడ్డ కట్టిందో చూసారా. ఐస్ అలా వచ్చినా కూడా
ఈ ముల్లంగి ఏమీ పాడవలేదు. తర్వాత క్యారెట్స్ కూడా ఏం పాడవలేదు. కొత్తిమీర కూడా పాడవలేదు. కొత్తిమీర పాడవలేదు, క్యారెట్స్ పాడవలేదు. ఇవన్నీ కూడా ఇంకా ఒక నెలలో నేను బహుశా జనవరిలో తీయాల్సి వస్తుందేమో. ఇది కూడా ఇదేంటది, ఇది టర్నిప్ సీడ్స్ పెట్టింది, ఇంకా గ్రీన్గా ఉంది. అది ఉందన్నమాట. చూసారా, ఇవన్నీ వింటర్ వెజిటబుల్స్ అంటారు, వింటర్ రూట్ వెజిటబుల్స్. టర్నిప్స్, ఇవి టర్నిప్స్ కాదు, ఇవేంటివి, ముల్లంగి, తెల్ల ముల్లంగి. ఇంకా పెరుగుతాయని చూస్తున్నాను. ఇదైతే పెద్దది అయిపోయింది, తెల్ల ముల్లంగి. సో ఆ చెట్టు చూసారా, నవంబర్ 15th ఈ చెట్టు ఆకులు రాలిపోయినాయి కదా, ఇది నవంబర్ 9th అనమాట. ఇప్పుడు చూసారా, మళ్ళీ నవంబర్ 15th మొత్తం రాలిపోయినాయి ఆకులు అండి. మొత్తం ఇంకా చెట్లన్నీ ఆకులు పూర్తిగా రాలిపోయినాయి, పీచు ట్రీలు అన్నీ. ఇది చూసారా, ఫోర్బియా అంటారు దీన్ని. ఎంత బాగా పువ్వులాగా ఉంది. దీనికి ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి తర్వాత, కానీ ఇప్పుడు ఎంత హెల్తీగా ఉందంటే అంత హెల్తీగా ఉంది. ఇక్కడ వింటర్లో కూడా ఫ్లవర్స్ వచ్చేలా ఉంది ఇది. ఇంకా నా ఫ్రంట్ బాగానే ఉంది, అంటే 2 ఫ్రీజ్లో ఇచ్చినాయి కానీ ఇంకా కొంచెం తట్టుకున్నాయి ఇవి. సో ఇవన్నీ చచ్చిపోయినాయి. సో ఈ చిట్టి చామంతులు వస్తున్నాయండి, చిట్టి చామంతి వస్తుంది చూసారా, ఇది దీన్ని చిట్టి చామంతి అంటారు. అది మాత్రం చాలా బ్లూమ్స్ ఉన్నాయి, చూసారా ఇవన్నీ. ఇది అక్కడ ఇంకొక వారం పోతే ఈ చిట్టి చామంతి బాగా వస్తుంది. కొంచెం ఆశ్చర్యంగానే ఉంది నాకు, కానీ బాగుంది కదా. సో ఇప్పుడు ఈ ఆకులన్నీ, ఇంకా ఆ చెట్టుకి అలా ఆకులు ఉన్నాయి, కానీ ఈ ఆకులన్నీ తీయాలి. అన్నీ కాకపోయినా కొంతవరకు తీసేయాలి, లేకపోతే గడ్డి పాడైపోద్ది. సో ఇది కూడా తీసేద్దాం అనుకున్నాను. ఇదేంటి, వింటర్ క్లెమటిస్ బాగా పెరిగిపోయింది కదా, ఇది తీసేద్దామని అనుకుంటున్నాను. కానీ పొద్దున్న చూస్తే బోల్డ్ పక్షులు దాంట్లోకి వెళ్తున్నాయి వస్తున్నాయి. కానీ వింటర్కి అవి షెల్టర్ లాగా ఉంటుంది వాటికని, వింటర్ అంతా ఉంచేద్దాం అనిపిస్తుంది. మార్చిలోనూ తీసేస్తాను, మళ్ళీ పెరిగిపోద్ది, ఇంత పెరిగిపోద్ది, ఎంతకంటే తీసేస్తాను. మార్చి 1st వీక్లో తీసేయాలి. ఇవాళ శనివారం నవంబర్ 15. ఇవాళ ఎందుకు ఆకులు తీయాలంటే, కింద పడ్డ ఆకులు లీవ్స్. రేపు ఇవాళ రాత్రి నుంచి వర్షం వస్తుంది, వర్షం వస్తే మళ్ళీ తడి అవుతే బరువు ఎక్కువైపోతాయి. సో ఇలా చెట్టు దగ్గరగా పెట్టచ్చు, కానీ పెద్ద విండ్ వస్తుందండి. బాగా విండ్ వచ్చినప్పుడు మొత్తం మళ్ళీ అంతా పడిపోతాయి. నలగొట్టి అంటే మల్చి చేసి వేస్తే వేరు, డైరెక్ట్గా చెట్టుతో లీవ్స్ పెడితే ఏం ఉండవు అక్కడ. సో అందుకని చెప్పేసి తప్పనిసరిగా తీయాల్సి వస్తుంది. ఇది ఇక్కడ కుప్ప ఉంది, అవి కుప్ప ఆల్రెడీ ఒకటేమో పడేశాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.